యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. హల్లెలూయా. దేవుని పక్షముగా దైవజనుడు ప్రవక్త తెలియజేస్తున్నటువంటి విషయాలు, తన ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తున్నటువంటి విషయాలు. ఇదిగో, దోషులను శిక్షించటానికి, పాపము చేసినటువంటి వారిని శిక్షించటానికి దేవుడు తన నివాసములో నుండి వెడలి బయటికి వచ్చుచున్నాడు. అయితే ఇప్పుడు దేవుని ప్రజలు ఏం చేయాలో తెలుసా? దేవుని జనాంగం ఏం చేయాలో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. దేవుడు దోషులను శిక్షించటానికి తన నివాసములో నుండి బయలు వెడలటం జరిగింది. ఇప్పుడు బయట ఉన్నటువంటి తన బిడ్డలు, బయట తిరుగుతున్నటువంటి తన ప్రజలను దేవుడు ఏమంటున్నాడంటే, నీ అంతఃపురములోనికి వెళ్ళి, లేక నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొనుము అంటున్నాడు. నీ అంతఃపురములలో నీవు ప్రవేశించుము అంటున్నాడు తన ప్రజలైనటువంటి వారితో. తన ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోయే వరకు కొంచెము సేపు దాగి ఉండుము. దేవుని ఉగ్రత బయలుదేరింది. దేవుని కోపం భూనివాసుల మీద రగులుకుంటూ ఉన్నది. దోషము చేసిన వారిని, పాపము చేసిన వారిని, ఇంకా చెప్పాలంటే ఎంత గద్దించినా లోబడనటువంటి వారిని దేవుడు శిక్షించటానికి ఆయన తన నివాసములో నుండి బయలు వెడలుతూ ఉన్నాడు. ఇప్పుడు బయట తిరుగుతున్నటువంటి దేవుని జనాంగం ఏం చేయాలట? ఏం చేయాలండి? అంతఃపురములలో ప్రవేశించండి. మీరు వెళ్ళి మీ తలుపులు వేసుకోండి. బయట తిరుగుతున్నటువంటి వారలారా, దేవుని ఉగ్రత దోషము చేసిన వారి మీదికి దిగిరాబోతుంది. పాపము చేసిన వారి మీదికి దేవుని ఉగ్రత దిగిరాపోతుంది. దేవుని కోపం మండబోతుంది. ఈ టైంలో దేవుని బిడ్డలెవరు బయట తిరగటానికి వెంటనే అంతఃపురములలో ప్రవేశించండి. మీరు వెళ్ళి తలుపులు వేసుకొనండి. ఉగ్రత తీరిపోయే వరకు కూడా
కొంచెము సేపు మీరంతా ఏం చేయాలి? దాగి ఉండాలి. కొంతమంది అంటారు, మేమెందుకు వినాలి మాట, మాకు తెలుసు ఎట్లా తప్పించుకోవాలో, మాకు తెలుసు మేమేం చేయాలో అని చాలామంది వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, అడ్డంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. చెప్పిన హెచ్చరికను గుర్తించనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు చెబితే మేము వినాలా? జాగ్రత్త అని మీరు చెప్తే మేము లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాలా? మీరు చెప్పినప్పుడు మేము చెయ్యం, మీరు చెప్పిన వెంటనే మేము చెయ్యం. మీరు చెబితే మేము పోవటం ఏంటి? మీరు చెబితే మేము వింటామేంటి? మా ఇష్టమైనప్పుడు మేము వెళ్తాం, మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకుంటాం. మీరు చెబితే ఎందుకు పెట్టుకుంటాం? మీ మాట వినినట్టు అయిపోద్ది కదా, మీకు లోబడినట్టు అయిపోద్ది కదా మీ మాట. మీరు చెప్పండి, దేవుని ఉగ్రత భూనివాసుల మీదికి రాబోతుంది. దుష్టులను, దోషము చేసిన వారిని ఏం చేయబోతున్నాడు? దేవుడు శిక్షించబోతున్నాడు. అందుకని ఆయన నివాసములో నుండి బయలుదేరాడట. మరి ఇప్పుడు దేవుడే దోషము చేసిన వారిని శిక్షించటానికి బయలువెడుతూ తన ప్రజలైనటువంటి వారిని అంతఃపురములో ప్రవేశించమని, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోమని చెప్తుంటే దేవుడు చెప్పిన మన మాటలు మనం వినాలా వద్దా? దేవుడు చెప్పిన మాటలు మనం వినాలా వద్దండి? ఆహా, కొంతమంది వినరు. మీరు చెప్తే మేం చేయటం ఏంటి? మీరు చెప్తే మేము వింటామేంటి? మేము చెయ్యం, మాకు నచ్చినప్పుడు మాకు ఇష్టమైనప్పుడే మేము పోతాం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో ఒక మాట ఉన్నది. 22వ అధ్యాయములో 3వ వచనం ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడు. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు. మళ్ళీ చదువుదామా? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. అపాయము వచ్చుట చూచి దాక్కుంటాడట. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. యోచింపక, చెప్పిన మాట వినక, ఆలోచన చెయ్యక ఆపదలో పడతాడంట. ఏమండి? బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి ఏం చేస్తారంట? అసాట్లో తిరుగుతారా? మరి ఏం చేస్తారు? వద్దురా, బజారుకి వెళ్ళొద్దురా అంటే వెళ్తారా? బుద్ధిమంతుడు ఏం చేస్తాడండి? ఆపద వచ్చుట చూచి దాగుకుంటాడట. హల్లెలూయా. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడట? యోచింపక ఆపదలో పడతాడట. యోచింపక, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడతాడట. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు మనం వినకపోతే, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు మనం వినకపోతే, అంతఃపురములో ప్రవేశించండి, మీరు వెళ్ళి తలుపులు వేసుకొనండి, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెము సేపు దాగి ఉండండి అంటంటే, నువ్వు దాగి ఉంటున్నావా? లేకపోతే జ్ఞానము లేని వాని వలె ఆపద తెచ్చుకుంటున్నావా? అపాయములో పడుతున్నావా? ఆలోచన చేసుకోవాలి. బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడట. దాక్కోవటం అంటే ఎప్పటికీ
చేతగానోడు కింద లెక్క చేయమాకండి, లెక్క కట్టమాకండి. దాక్కోవటం అనేది 2 సందర్భాల్లో జరుగుతుంది. తప్పు చేసినోడు దాక్కుంటాడు, ఆపద వచ్చుట చూచిన వాడు కూడా దాక్కుంటాడు. ఈ 2 ఒకటే అని మీరు అనుకోమాకండి. తప్పు చేసిన వాడు కూడా దాక్కుంటాడు, పాపం చేసిన వాడు కూడా దాక్కుంటాడు. ఆపద వచ్చుట చూచిన బుద్ధిమంతుడు కూడా దాక్కుంటాడు. హల్లెలూయా. ఈ పాస్టర్ గారేంటి ఎలా చెప్తున్నాడు, దాక్కోండి దాక్కోండి అని? అంత భయమా? తప్పు చేశారా? తప్పు చేస్తే దాక్కోవటం ఉంటుంది, ఆపద వచ్చుట చూచి బుద్ధిమంతుడు దాక్కోవటం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు దాక్కోవాలి అని వింటున్నాం? ఉగ్రత ఉన్నది, దేవుని ఉగ్రత మండుచు ఉన్నది, దేవుని ఉగ్రత బయలు వెడలింది. దుష్టుల మీదికి దేవుని ఉగ్రత రావటానికి సిద్ధముగా ఉన్నది. దేవుడు తన నివాస స్థలమును విడిచిపెట్టి ఆయన బయలుదేరి బయటకొచ్చాడు. దేవుడు శిక్షించుచున్నటువంటి ఈ సమయంలో దేవుని బిడ్డవైన నీవు బయటకు రాకూడదు. దేవుని బిడ్డవైనటువంటి నీవు బయట సంచారము చెయ్యకూడదు. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకో, అంతఃపురములోనికి ప్రవేశించు. ఉగ్రత తీరిపోయే వరకు కూడా నువ్వు దాగుకొని ఉండాలి. హల్లెలూయా. పాపం చేసిన వాళ్ళు కూడా దాక్కున్నారు. మనకు తెలియందే ఉంది. ఆదామవ్వలు ఎక్కడ దాక్కున్నారు చెప్పండి? ఆదామవ్వలు ఎక్కడ దాక్కున్నారంటే మాకు ఎప్పుడు చెప్పారు, మొదలుపెట్టి ఇప్పుడు ఏం చెప్పలేదుగా అనమాకండి. ఆదామవ్వల సంగతి మనకు తెలుసుగా. ఆదామవ్వలు ఎక్కడ దాక్కున్నారు? చెట్టు చాటున దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? అదే అడిగాడు దేవుడు, ఆదామా నువ్వు ఎక్కడా, ఆదామా నువ్వు ఎక్కడా అంటే, అయ్యా నీ స్వరము వినినప్పుడు, తోటలో నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకొంటిని అన్నాడు. నువ్వెందుకు దాక్కున్నావు? నేను తినవద్దన్న పండు తిన్నావా ఏంటి అని అంటే, అవును ప్రభువా, నువ్వు తినవద్దన్నటువంటి పండు తిన్నాను, ఇప్పుడు దాక్కోవలసి వచ్చింది. చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు ఆదాము, తన భార్య హవ్వ. దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు, దేవుని ఎదుట నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటి? చెట్టు చాటున దాక్కోవటానికి కారణం ఏంటి అంటే, వారు పాపం చేశారు. వారు పాపము చేసినందున, దేవుడు చెయ్యవద్దు అన్నటువంటి దోషము చేసినందున దేవుని ఎదుటికి రాలేక, దేవుని ఎదుటికి రాలేక చెట్టు చాటున దాక్కున్నారు వాళ్ళు. కానీ ఈరోజు మనం వింటున్నటువంటి మాటలో దేవుడే తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రవక్తల ద్వారా. నా జనమా, నా జనమా, దోషులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి నాడు. కాబట్టి అంతఃపురములో ప్రవేశించండి, లోపలికి వెళ్ళి తలుపులు పెట్టుకోండి, తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోయే వరకు కొంచెము సేపు దాగుకొనుము. ఆదామవ్వలు దాక్కున్నది పాపము చేసినందున. పాపము చేసి దేవుని ఎదుటికి రాలేక వాళ్ళు దాక్కున్నారు. కానీ ఇక్కడ మాత్రం దేవుని ఉగ్రతలో పాలు పొందకుండా, దోషులతో పాటు శిక్షలో పాలు పొందకుండా కాపాడబడటానికి దేవుడు తన ప్రజలను అంటున్నాడు, లోపలి తలుపులు వేసుకోండి, తలుపులు వేసుకోండి. ఉగ్రత తీరిపోయేదాకా, దేవుని కోపం తీరిపోయేదాకా, శిక్ష
నెరవేర్చబడేదాకా మీరు బయటికి రావద్దు దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఖచ్చితంగా మనం దేవుని మాట వినాలి కదా, దేవుని మాట వినాలి కదా, ఖచ్చితంగా దేవుని మాట వినాలి. ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సమయం దాగుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? దాగుకోవాలి. నేను ఇందాక చెప్పాను, దాక్కోవటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి పాపం చేసినోడు దాక్కుంటాడు, రెండవది ఆపద వచ్చుట చూచి బుద్ధిమంతుడు. మనం చేసేది చెయ్యవలసింది బుద్ధిమంతుని వలె. హల్లెలూయా. ఎవరిలాగండి? బుద్ధిమంతుని వలె ఆపద వచ్చుట చూచి దాక్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలీసు వారు లాఠీ చార్జ్ చేస్తున్నారనుకోండి, పోలీసు వారు లాఠీ చార్జ్ చేస్తున్నారనుకోండి, ఆ టైంలో నువ్వు ఎవరివైనా కావచ్చు, అక్కడ నుండి తప్పించుకోవటమే చెయ్యవలసిన పని. హల్లెలూయా. నేను సర్పంచ్ నన్ను కూడా చూడలేదు, ఎవరిని చూడరు, లాఠీ చార్జ్. అప్పుడు నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, లాఠీ చార్జ్ ఎందుకు చేస్తున్నారు నీకు తెలియాలి. నువ్వు ఒకవేళ గొప్పవాడివా, నువ్వు ఒకవేళ దేవుని బిడ్డవా, నీవు ఒకవేళ పేరు పొందినటువంటి వాడివా, అలాగైతే ఆ టైంలో నువ్వేం చేయాలి తెలుసా? లాఠీ చార్జ్ ఎందుకు జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి నువ్వెందుకు ఉండాలి అక్కడ? లాఠీ చార్జ్ అంటే ఎవరినైనా కొడతారు, అక్కడ ఉండకుండా తప్పించుకోవటమే బుద్ధిమంతుని లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఉన్నారు. అక్కడ నుండి దేవుడు ఆ ప్రజలను కనాను దేశానికి నడిపించటానికి ఇష్టపడ్డాడు. వారిని బయటకు తీసుకొని రావటానికి వారి మధ్య అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తున్నాడు. ఎందుకు అంటే, రాజు అయినటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలను, అనగా దేవుని ప్రజలను అంత తేలిగ్గా బయటికి వెళ్ళనివ్వటం లేదు. ఐగుప్తు దేశము నుండి అంత ఈజీగా కనాను వైపునకు వెళ్ళనివ్వటం లేదు. అందుకని దేవుడు ఐగుప్తు దేశ ప్రజలను శిక్షించుటకు, దేవుని యొక్క శక్తిని కనపరుచుటకు అనేక అద్భుతములు, సూచక క్రియలు చేశాడు. అందులో చివరగా చేసినటువంటి ఒక కార్యం ఉంది. అదేమిటో తెలుసా? దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను రాజుగారు బయటికి పంపించే విధంగా దేవుడు ఒక కార్యాన్ని చేస్తాను అని తన ప్రజలతో చెప్పాడు. చెప్పండి, ఎవరితో చెప్పాడు? తన ప్రజలతో చెప్పాడు. నిర్గమాకాండములో 12వ అధ్యాయములో చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. మరియు ఈ సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మని 21 నుండి చదవండి ఇప్పుడు. కాబట్టి మోషే
ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మీరు మీ కుటుంబాల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. పస్కా పశువును వధించండి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని మరియు హిస్సోపు కుంచెను తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో పళ్ళెములో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబంధపు పైకమ్మిని ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. పళ్ళెములోని రక్తమును తాకించవలెను. తరువాత మీలో నెవరును తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. బయలు వెళ్ళకూడదు. హల్లెలూయా. అమ్మ వింటారా? వింటారా? జాగ్రత్తగా వినండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇదిగో ఐగుప్తు ప్రజలను నేను శిక్షించబోతున్నాను. మీరు ఆ శిక్షకు లోను కాకుండా, గురి కాకుండా నా బిడ్డలైన మీరు సురక్షితంగా ఉండాలంటే మీకు ఒక పని చెప్తాను, చెయ్యండి అన్నాడు. ఏమిటంటే కుటుంబముల చొప్పున లెక్క చొప్పున ఒక పస్కా పశువును మీరు తీసుకోండి. పస్కా పశువును తీసుకోండి అంటే నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను లేక మేక పిల్లను తీసుకోవాలి. హల్లెలూయా. పస్కా పశువు అనగా ఏడాది మగ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకోవాలి. దాన్నే పస్కా పశువు అంటారు. ఆ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలో తెలుసా? వధించాలి. వధించిన తర్వాత దాన్ని మెడను కోసేటప్పుడు, దాన్ని వధించేటప్పుడు రక్తము గారుతుంది చూసారా? ఆ రక్తాన్ని పళ్ళెములో పట్టాలి. రక్తాన్ని ఏం చేయాలండి? పళ్ళెములో పట్టాలి. కొంతమంది పళ్ళెములో బట్టి శుభ్రంగా వండుకుంది అంటున్నారు. అమ్మా, దేవుని నమ్ముకున్న వారలారా, ఇంకా ఈ పని చేస్తున్నారా? రక్తం వండుకొని తినకూడదు. రక్తమే ప్రాణము అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మరి ఎందుకని రక్తాన్ని పళ్ళెములో పట్టమన్నారంటే వండుకొని తినటానికి కాదు. పళ్ళెములో పట్టినటువంటి ఈ రక్తాన్ని తీసుకొని హిస్సోపు కుంచె తీసుకొని, అంటే మన భాషలో బ్రష్ అన్నమాట. హిస్సోపు కుంచె అంటే అది ఒక మొక్క, సన్న సన్న రెమ్మలతో ఉండే ఒక మొక్క. అది దరిదాపు ఒక బ్రష్ లాగా వాడుకోవచ్చు అన్నమాట. హిస్సోపు మొక్క, హిస్సోపు కుంచె. హిస్సోపు కుంచెను తీసుకొని ఆ పళ్ళెములో ఉన్న రక్తములో ముంచి, మీ ఇళ్లకు ద్వారబంధాలు ఉన్నాయిగా, ఉన్నాయా లేవా? ద్వారబంధాలంటే గడపలు ఏమండి? ఆ ద్వారబంధపు పైకమ్మికి అడ్డకమ్మ ఉంటుంది కదా, దానికి 2 నిలువు కమ్ములు ఉంటాయి కదా, ఆ 2 నిలువు కమ్ములకి పైన అడ్డకమ్మికి ఆ పస్కా పశువు రక్తం రాయాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ పని చేయాలి. ఈ పని చేసి ఆ రోజు అందరూ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోండి, తలుపులు వేసుకోండి, మీ అంతఃపురములలో ప్రవేశించండి అని చెబుతూ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఉదయము వరకు. మా నిర్గమకాండం 12వ అధ్యాయంలో 23వ వచనంలో 22వ వచనం చదివాంగా. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. హల్లెలూయా. వింటున్నారా? ఆ రోజు మీ ద్వారబంధాలకు ఆ పస్కా పశువు రక్తం రాశారుగా. మిగతా విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పను, ఎందుకంటే అవి మనకి ఇప్పుడు అవసరం లేదు కనుక మిగతా విషయాలు చెప్పను. కానీ
పస్కా పశువు రక్తం మాత్రం ద్వారబంధాలకు రాయాలి. ఎవరిళ్లలో వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసేసుకోవాలి. ఉదయం వరకు ఎవరునో మీలో ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి చెప్పండి బయలు వెళ్ళకూడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సంహార దూత బయలుదేరుతుందంట రాత్రి. ఆ రాత్రి సంహార దూత బయలుదేరుతుందంట. హల్లెలూయా. ఎవరు? సంహార దూత అంటే సంహరించే దూత. హల్లెలూయా. సంహార దూత 23వ వచనములో చూస్తే సంహార దూత అంటే దెయ్యమో భూతమో కాదు. సంహార దూత అంటే దెయ్యమో భూతమో కాదండి. 23వ వచనంలో చూసినట్టయితే చివరి 2 లైన్లు చూడండి. ద్వారబంధపు పై కమ్మికి 2 నిలువు కమ్ములకును ఉన్న రక్తమును చూచి, ఆ కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. యెహోవా ఆ తలుపులను దాటిపోవును. మిమ్మను హత్య చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పంపిన దూత. దేవుడు పంపిన దూత. ఏమంటే దేవుడు దూతల్ని కాపాడటానికి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ సంహరించవలసి వస్తే సంహరించటానికి కూడా పంపించిన సందర్భాలు కూడా బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దేవుడే పంపుచున్నటువంటి దూత సంహార దూత. ఇజ్రాయేల్ ప్రజలందరూ వాళ్ళ ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ ద్వారబంధాలకు ఏమి రాసుకున్నారు? ఏమి రాసుకున్నారండి? పస్కా పశు రక్తం. ఆ రాత్రి వారంతా కూడా ఇంట్లోనికి వెళ్ళి తలుపులు వేసేసుకున్న తర్వాత సంహార దూత బయలుదేరి ఇంటింటిని దర్శించటం జరుగుతుంది. ఏ ఇంటికైతే, ఏ ఇంటి ద్వారబంధాలకైతే పస్కా పశు రక్తము కనపడదో ఆ ఇంటిలోనికి చొరబడి ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఆ ఇంటిలో ప్రథమ సంతానాన్ని సంహరించటం, హతము చేయటము జరుగుతుంది. ఏ ఇంటి ద్వారబంధానికైతే పస్కా పశు రక్తము తాకించి ఉంటుందో, రక్తము పూసి ఉంటుందో ఆ ఇంటి జోలికి రాడు సంహార దూత. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు తెలియపరిచినటువంటి విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ పస్కా పశువును వధించి ఆ పస్కా పశువు రక్తాన్ని ద్వారబంధాలకు రాశారు. ఆ రాత్రి అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నారు. ఆ రాత్రి సంహార దూత బయలుదేరి ఇల్లు తిరగటం జరిగింది. ఇజ్రాయేలీల ఇళ్లలన్నిటికీ కూడా ద్వారబంధాలకి రక్తం రాసి పూసి కనపడింది. ఐగుప్తు దేశపు ఎండ్లకు ఏమి లేదు, పస్కా పశు రక్తము లేదు. కాబట్టి ఐగుప్తు దేశపు ప్రజల ఇళ్లలోనికి సంహార దూత చొరబడి ప్రతి ఇంటిలో కూడా ప్రథమ సంతాన్ని చంపడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎందుకు ఈ విషయం తెలియపరిచాడంటే, దేవుడు ఐగుప్తు ప్రజలను శిక్షించటానికి సిద్ధపడ్డాడు. దేవుడు సంహార దూతకు ఆజ్ఞాపించాడు. సంహార దూత బయలుదేరటం జరిగింది. మరి అప్పుడు మేము కూడా తిరుగుతామయ్యా అంటే, మేము కూడా బజాట్లోనే తిరుగుతుంటాం, మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు చంపంటే కుదరదు. మేము నీ బిడ్డలవేగా, మేము అటు ఇటు తిరుగుతూనే ఉంటాం, మమ్మల్ని గుర్తుపట్టి మమ్మల్ని ఏం చేయకుండా వాళ్ళ మాత్రమే సంహరించు అంటే కుదరదు. దేవుడేమన్నాడు తెలుసా? మీరు నా ప్రజలు గనక, నా ప్రజలైన మిమ్మల్ని నేను కాపాడుతాను గనక, కాపాడాలి గనక నా మాట చొప్పున చేయండి. బయటికి రావద్దు, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి.
ఉగ్రత తీరిపోయే వరకు కూడా, ఉదయం వరకు ఎవ్వరు బయటికి రావద్దు అని చెప్పాడు. లేదు లేదండి మేము వస్తామండి అంటే ఈ పని అయిపోతుంది. ఒకసారి ఒక జింక తన పిల్లతో చెప్పిందంట, తన పిల్లతో, అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తాను, నువ్వు మాత్రం గూడు విడిచి బయటికి రావద్దు అని చెప్పుకుందట తల్లి జింక పిల్ల జింకతో. చెప్పుకుంటే ఆ పిల్ల సరే అన్నదంట. సరే అని ఎప్పుడైతే ఆ మాట అన్నదో తల్లి, ఇది ఎప్పుడు బయటికి పోద్దా, నేను బయటికి పోవాలా, నా తల్లి ఇప్పుడు బయటికి పోద్దా, నేను బయటికి పోవాలా, నా తల్లి ఇప్పుడు బయటికి పోద్దా, నేను బయటికి పోవాలా. అరే తల్లి చెప్పిన మాట ఏంటి, నేను బయటికి వెళుతున్నాను, నీకు ఆహారం తీసుకొస్తాను, నువ్వు మాత్రం బయటికి రావద్దు బిడ్డ అని చెప్పింది. బయటికి రావద్దంటే దీనికి ఏం బుద్ధి అండి, అర్థం కాదు. బయటికి రావద్దంటే ఎప్పుడు బయటికి పోవాలా, ఎప్పుడు బయటికి పోవాలి. కొంతమందికి అదేంటోనండి వద్దన్న పని చేస్తారు. కొంతమందికి అట్ట చేస్తేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుందంట. భర్త ఒక మాట చెప్పాడు అనుకోండి, బాయ్ అదిగో ఆ పని చేయొద్దు అన్న అనుకో, అప్పటి నుండే బయలుదేరిద్దంట ఆమెకి. ఎందుకు వద్దంటాడు, నేను చేసి తీరాలా, నేను చేసి తీరాలా, అసలు ఆయన ఎందుకు వద్దంటాడో, అసలు ఏముందో చూడాలా. వద్దన్నాక నీకు వ్యతిరేకమైన ఆలోచన ఎందుకు. వ్యతిరేకమైన వాళ్ళు ఉంటారట, వాళ్ళకి దెబ్బ తగులుద్ది చెప్పిన మాట వినకపోతే. దేవునికి స్తోత్రం. పిల్ల జింకతో చెబితే తల్లి జింక ఎప్పుడు బయటికి పోద్దా, నేను ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా, నా తల్లి బయటకు పోతే అని చూసిందంట. చెప్పేది వినకపోతే చేసేది ఏమి లేదు. తల్లి బయటికి వెళ్ళిందంట. అది వెళ్ళగానే పిల్ల జింక, ఆహా నువ్వు ఒక్కదానివి తిరిగి వస్తావు, మేమైతే పోవద్దే, నువ్వైతే పోతావు అంటున్నారా మీ పిల్లగాళ్ళు. అడిగి బామాకంటారంటే నువ్వైతే పోతావు, మేము బావద్దే అంటున్నారా. వాడి సంగతి ఏమైందో చెప్తానేనండి. అమ్మ బావద్దంట, అది అయితే పోతాది అని తల్లి బయటికి బాగానే చెంగున ఎగురుకుంటూ అడవిలో బయటికి వెళ్ళిందండి. అడవిలో బయటికి పోతే చెంగున ఊకొని చూస్తాయి అన్నీ. మళ్ళీ ఆడుకుందాం రా అంటే ఆ జంతువులన్నీ చూసిందంట. పులి ఒక్కటే ఒక దెబ్బ కొట్టిందంట, జాడిచి కొడితే ఏం చేస్తుందామా, కొబ్బుంది అయిపోయింది, ఒక దెబ్బ చాలు. ఈ పిల్ల జింకను చంపటం పులి పరుగులెత్తి మీద పడి ఏదో అదో ఇదో ఏం చెయ్యక్కర్లా, ఒక్కటే ఒక పంజా దెబ్బ కొట్టింది, ఆ పిల్ల జింక చచ్చింది. ఇది అనుకుందంట కదా పులి కదండి, అయినా ధైర్యం గల జంతువు కాబట్టి అడవిలో అదేం చేసింది, గుహలో ఉన్న తన పిల్లల దగ్గరికి ఈ పిల్ల జింకను తీసుకొని ఆహారంగా పెట్టకుండా అసలు నా పిల్లల్ని తీసుకొద్దాం, ఈ జింకని ఆహారంగా వాటికి పెడదాం అనుకుని వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తుందంట పులి. చిన్న పిల్లల్ని, వాటి పిల్లల్ని. పులి కాబట్టి అడవిలో ధైర్యం గల పెద్ద పులి కాబట్టి దానికి అదురు బెదిరే ఉంటుందండి. కాబట్టి రాజు గనక పిల్లల్ని ఎమ్మటేసుకొని వచ్చిందంట. వస్తే ఈలోపుగా ఈ తల్లి జింక అటు ఇటు తిరిగి దానికి ఆహారం సిద్ధపరచుకొని గూటికి వచ్చేటలాగే పిల్ల జింక లేదట. పిల్ల జింక లేకపోయేట అటు ఇటు తిరిగిందంట. అయ్యో నా పిల్లడి పోయింది వెళ్ళిపోయిందని అటు ఇటు చూస్తుంటే అల్లంత దూరంలో పులి తన పిల్లల్ని తీసుకొని ఆ పిల్ల జింక దగ్గరికి వచ్చి నిలబట్టం చూసిందట. మరి ఎత్తుకొని పోయిందంట ఈ జింక పోయేటాలకే పులి అందట, ఏయ్ ఈ పిల్ల ఎవరు, నీదేనా
అందంట. నాదేనయ్యా అని దండం పెట్టిందంట. నా బిడ్డేనయ్యా అని దండం పెట్టిందంట. పెట్టిన తర్వాత పులి అడిగిందంట, ఏయ్ నీ పిల్లగా చెవులు లేవా అందంట. ఏంటి అట్ట అడుగుతుంది అని ఆలోచన చేసి ఆ పిల్ల జంక వైపు చూస్తేనట 2 చెవులు ఏం కొరుక్కొని పోయిందంట. 2 చెవులు లేవంట దానికి. దేనికి? ఆ పిల్ల జింకకి. ఆ తల్లి జింక పులి అన్న మాటలు విని తన బిడ్డ వైపు చూసుకుంటే 2 చెవులు ఎవరో కొరుక్కొని పోయారు, ఏదో జంతువు కొరుక్కొని పోయింది. అది చూసి అన్నదంట, అవునయ్యా నా బిడ్డకే చెవులు లేవయ్యా, ఉంటే నేను చెప్పిన మాట వినేదనయ్యా, ఎడకొచ్చేది అదయ్యా అన్న. అసలు ఇంతకేం జరిగిందంటే పులి ఒక దెబ్బ కొడితే చచ్చిపోయిందిగా. తన బిడ్డలను తీసుకొచ్చుకొని ఆడికి తీసుకొచ్చి తినిపియాలనుకునే లోపల నక్క చూసిందంట ఆ జింకనే. అమ్మో ఇదేదో పెద్ద పులి పనే, నేను ఎక్కువసేపు ఏడనంటే నా పని అయిపోద్దని గబగబా ఆరాటంలో 2 చెవులు కొరుక్కుని పోయిందట. పులి అనుకుంటుంది నిజంగా లేవా, దీన్ని ఎవరైనా కొరకపోయారని డౌట్ వచ్చి నీ పిల్లగా చెవులు లేవా అంటే అప్పుడు ఏమి చెప్పలేక ఆ తల్లి జింక అన్నదంట, ఏమండి తన బిడ్డకి చెవులు లేవా? నిజంగా ఉన్నాయి. కానీ తల్లి ఎందుకు అందంట ఆ మాట, చెవులుంటే నా బిడ్డ ఈ పని చేసేది కాదని పైన చెవులు కొరిగితే వినటానికి ఉంటాయి కదా రంధ్రాలు. ఎందుకు ఆ మాట అన్నదంటే మాట వినకపోవటం వలన ఆ మాట అంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించాలి. దేవుడు ఐగుప్తు ప్రజలను శిక్షించటానికి సంహార దూతను పంపించాడు. తన ప్రజలకు చెప్పాడు, మీరు ఇంట్లోనే తలుపేసుకొని ఉండండి, పస్కా పశు రక్తాన్ని మీ ద్వారబంధాలకు తాకించండి అని. లేదయ్యా మేము కూడా బయట తిరుగుతాం, మమ్మల్ని జాగ్రత్తగా చూసి కనిపెట్టి వాళ్ళని మట్టికే శిక్షించు అంటే కుదురుద్దా? మరి ఏం చేయాలి మనం చెప్పండి? ఉగ్రత తీరిపోయే వరకు కొంచెము సేపు దాగి ఉండాలి. ఉగ్రత తీరిపోయే వరకు సంహార దూత వచ్చి ఐగుప్తు ప్రజలను సంహరించే వరకు, ఉదయము వరకు ఎవ్వరు ఇల్లు వదిలి బయటికి రాకూడదు. ఐగుప్తు ప్రజలందరూ ఇళ్లలోనే ఉన్నారు. ఆ ఇంటిలో ఇజ్రాయేలీల యొక్క ఇళ్లలో ఎవ్వరికి కూడా మరణం రాలేదు. కానీ ఐగుప్తు ప్రజల ఇళ్లలో మాత్రం ప్రతి ఇంటిలో ప్రథమ సంతానము హతమైపోవటం జరిగింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి మనం కూడా ఏం చేయాలి? ఉగ్రత తీరిపోయే వరకు చెప్పండి, కొంచెము సేపు మనం ఏం చేయాలండి? దాగి ఉండాలి. ఎక్కడా? ఇళ్లల్లోనే దాగి ఉండాలి. అంతఃపురం లేక నీ ఇంటిలో దాగి ఉండాలి. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం చూద్దాం. 19వ అధ్యాయం 2వ వచనం. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనని తాత్పర్యముతో ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. రహస్యమైన స్థలములో నీవు దాగి ఉండుము. హల్లెలూయా.
యోనాతాను దావీదుతో ఈ మాట అంటున్నాడు. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. ఏమండి? యోనాతాను దావీదుకు పెళ్ళి అవ్వకముందే వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులట. ప్రాణ స్నేహితులు. ఆ తదుపరి దావీదు సౌలు కుమార్తెను వివాహం చేసుకోవటం జరిగింది. మనందరికీ తెలుసు, సౌలు దావీదును చంపాలనే ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశాడు. ఎప్పుడైతే దావీదును చంపాలని ప్రయత్నం చేశాడో, సౌలు చంపాలి అనుకుంటే సౌలు కుమారుడైన యోనాతాను దావీదుతో ఈ రహస్యాన్ని చెప్తున్నాడు. దావీదు, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలననే తాత్పర్యముతో నిన్ను వెతుకుతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. రహస్యమైన స్థలములో దాగి ఉండుము. హల్లెలూయా. ఏమండి? ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. ఇప్పుడు సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. ఈ విషయం యోనాతాను దావీదుతో చెప్పాడు. చెప్పాక దావీదు ఏం చేయాలి మరి? ప్రమాదం ఉందని చెప్పారు కదా, అపాయం ఉందని చెప్పారు. శత్రువైన సౌలు దావీదును చంపటానికి చూస్తున్నాడు అని చెప్పారు. మరి దావీదు ఏం చేయాలి? దాక్కోవాలా వద్దా? ఆయన నన్ను చేసేది ఏంది? కొంతమంది రే ఎందుకురా వాడు జోలికి వెళ్తారు, వాడు అసలే మైండ్ లేనోడ్రా, వాడు ఏం చేస్తాడో ఎవరికి తెలవదురా అని అంటే, వాడు నన్ను చేసేదేంటి, వాడు నన్ను చేసేదేంటి. ఒకసారి మేము ఒక గ్రామానికి వెళ్ళాం. అక్కడ పెళ్లి జరిగింది, పెళ్లి కూడా అయిపోయింది. మనందరికీ తెలుసు, పెళ్ళిళ్ళల్లో పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి, పెళ్లి కూతురు తరపున వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న చిన్న జగడాలు జరుగుతాయి. ఎలాంటి సందర్భాల్లో జరిగితే చెప్పండి? ఎవడనుకున్నావురా, పెళ్లి కొడుకు తరపున వచ్చినా అయితే ఏందంట, పెళ్లి కొడుకు తరపున వచ్చినావంటే నీకు లెక్కలేదా? అన్నం తిన్నారు, అన్నం తినటం అయిపోయింది. తిన్న తర్వాత అంట ఆ పెళ్లి కొడుకు తరపున వచ్చినోడు ఏమడిగిండో తెలుసా? గ్లాసుల మధ్యగా పోయి అన్నాడంట. ఏమన్నాడు? స్వయంగా మేము చూసిన సంఘటన చెప్తున్నాను. గ్లాసులో మజ్జిగ పోయి అన్నాడంట పెళ్లి కొడుకు తరపున వచ్చిన చుట్టం. ఆ పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఏం చేశారంటే, అట కుదరదు బాబు, గ్లాసుల్లో పోయామో, కావాలంటే చెప్పు, నీకు అన్నంలో ఇంకో గంట పోస్తామన్నారు. పెళ్లి కొడుకు తరపున వచ్చినావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మాకు పోయవా అని శుభ్రంగా బల్లాలు నెట్టేశారండి. ఇక భోజనం చేసిన బల్లాలు ఉన్నాయా, వీడు తిన్నాడు కడుపు నిండా బేమ తిని మళ్ళీ పోయి మానాడంట. ఒక దగ్గరకు వచ్చినా కూడా ఒక పద్ధతి, ఒక క్రమం, మర్యాద ఉంటే మంచిదిగా. నీ ఇంట్లో నువ్వేదో పెత్తనాలు చేసినట్టు పోత్తవా పోయివంటే పోయివన్నా. ఎందుకు పోయావు? అందరికి పోయాల్సి వస్తుంది, ఏదో కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఈ పద్ధతి లేదండి, ఇది మేము చెయ్యవండి అని అంటే పెళ్లి కొడుకు తరపులం అని చెప్పి వాడితో గొడవ వేసుకొని శుభ్రంగా బల్లాలు పడదోసేశారు. పడదోసి గందరగోళం అయిపోయింది. ఇక చూడండి, మేమేం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీద ఉన్నారు, మేము పెళ్లి చేస్తున్నాం. ఈ లోపల ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వలా. పెళ్లి కొడుకు తండ్రి కూడా స్టేజీ మీద లేడు.
ఆ గొడవ దగ్గర ఉన్నారు కాబోలు. పెళ్ళి జరుగుతుంది, గందరగోళం అయిపోయింది. చివరికి ఎట్లా కొట్ల పెళ్ళైతే ముగించేశాం కానీ గొడవందు చూసారా, అట్నుండి ఇట్నుండి ఏళ్ళు, అట్నుండి వాళ్ళు, చివరికి పెళ్లి కొడుకుని కూడా కొట్టే పరిస్థితి వచ్చింది. ఏదో ఒక రకంగా జాగ్రత్త చేసుకున్నారు కానీ ఆ పెళ్లి కొడుకు తరపున వచ్చిన వాళ్ళు అది ఇది అని చివరికండి వాడేం చేసేది అంటే వచ్చింది పెళ్లి కూతురోళ్ళు ఊరా, పెళ్లి కొడుకోళ్ళు ఆడుండో వచ్చారు. మర్యాద ఇచ్చి ఏమోలే పెళ్లి కొడుకోళ్ళు, ఏమోలే పెళ్లి కొడుకు తరపోళ్ళు అని వీళ్ళంతా ఓపిక చేసి ఉంటేనంట అంటాడు. ఇక చూడండి, చూశారు పచ్చడైపోయిందండి వాళ్ళంతా. వాడు వద్దురా, ఆగరా, ఊరొచ్చినావు ఎందుకురా అంటే అంటాడు. చివరికి ఒళ్ళు పచ్చడైపోయింది. ఎందుకు? ఎట్లా ఉండాలి కదా, మర్యాద ఇచ్చుకోవాలి చాలా జాగ్రత్తగా. కొంతమంది ఇట్లా చేసి దెబ్బలు తినేవాళ్ళు ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటల్లో మనం గమనించినట్లయితే ఈ యోనాతాను సౌలు తండ్రి కొడుకులు. దావీదు ఏంటో మనకు తెలుసు. యోనాతాను దావీదు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులట. దావీదుతో చెప్పాడు, ఇదిగో మా నాన్న నేను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడు, దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండంటే దావీదు దాగుకున్నాడట. దేవుని నామానికి స్తోత్రం. దాగుకోవాల్సి వచ్చినప్పుడు దాక్కోవాలి. నువ్వు ఎంత తోడువైనా అనువు కాని చోట అది కులమనరాదు. తెలుసా? పోలీసు వాళ్ళ దగ్గర మేమెవరో తెలుసా, ముందు వాడు ఒళ్ళు పచ్చడైపోద్ది, ఆ తర్వాత నువ్వు ఎవరివైనా ఓ సారీ సార్ మాకు తెలవదండి అంటారు. అయిపోయా. పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎందుకురా ఎక్స్ట్రాలు? నువ్వు ఎంత తోడువో ఏంటో చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళిపోయి నువ్వు ఉంటే మంచిది. అర్థమవుతుందా? అక్కడ 144 సెక్షన్ ఉంది. నువ్వు కాలరాగరైతే కుదరదు, అచ్చడైపోద్ది ఒళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి మనం? దాగుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చెప్పింది వినరు. చివరికి ఆ మర్యాద ఏంటో చేశాకనే వాళ్ళు కాస్త సైలెంట్ అవుతారు. దేవుని పిల్లలారా, యోనాతాను దావీదుతో చెప్తే దావీదు దాక్కున్నాడు. ఎందుకంటే సౌలు ఎప్పటికప్పుడు దావీదుని చంపేయటానికి ప్రయత్నంలో ఉన్నాడు. దాక్కోవాలిగా మరి. దాక్కోవటం అంటే చేతగాక కాదండి. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి ఉంది, పిచ్చోడి చేతిలో రాయి ఉంది అనుకుందాం. వాడు నన్ను కొట్టడమే, నేను ఎవరినో తెలుసా అంటే పిచ్చోడికి నువ్వు ఎవరివైతే అండి, నువ్వెవడివైతే, నువ్వు అధికారివైతే, నువ్వు ప్రజల అధికారివి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, పిచ్చోడు చేతిలో రాయి ఎవడి మీదైనా వాడు విసరొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? దాక్కోవాలి. బుద్ధిమంతుని లక్షణం. హల్లెలూయా. దాక్కునే కారణాల మీద చెప్పాను. తప్పు చేసినప్పుడు దాక్కోవాల్సి వస్తుంది, దాక్కుంటారు. అలాగే బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి కూడా దాక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం వింటున్నటువంటి మాటలు భద్రత కోసం, క్షేమముగా ఉండటానికి, కాపాడబట్టానికి, ఉగ్రత శిక్ష మన మీదికి రాకుండా ఉండటానికి దేవుడు మనకు జాగ్రత్త అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జాగ్రత్త. ఇప్పుడు సమాజంలో బయట పరిస్థితులు ఎలాగున్నాయో మనందరికీ తెలుసు. జాగ్రత్తగా ఉండాలని, కరోనా వైరస్ ఉన్నదని
ఎన్నో సూచనలు, హెచ్చరికలు ఇవ్వటం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి కదా. ఎక్కడ ఉండాలట, ఏం చేయాలట మనం? ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు, చెప్పండి, దాగుకొనుము. హల్లెలూయా. ఏంటి, వింటారా? సరేనరా, వినలేదనుకోండి, అది ఒక్కళ్ళతో పోయేది కాదు. ఒకరి నుండి అందరికీ సోకి అందరినీ కూడా నష్టపరిచేదిగా, ప్రాణాలు తీసేదిగా ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ టయాల్లో పుట్టినరోజు వేడుకలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో దయచేసి ఎవరు పెట్టుకోమాకండి. ముహూర్తాలు ఏం ముంచిపోయేది ఏమి లేదు ఆడ. ఏమంటే దేవుని బిడ్డలకు ముహూర్తాలు ఏమైనా ఉంటాయా? కదా, ఏదో ముంచిపోతుంది అన్నట్టుగా కొంతమంది ఆరాటం ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ పైపెచ్చి మమ్మల్ని పిలవటం. ఇప్పుడు ఏదన్నా మన సంఘంలో పెళ్ళి చేయాలనుకోండి, పెళ్ళి పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ మీరు అందరూ ఏం చేస్తారంటే, వాళ్ళు పిలిస్తే పిలిచారులే బాబోయ్ మేము పోము అని మీరు అనుకుంటారు. పెళ్లి చేయాలిగా నేను అంటే పెళ్లి చేయాలిగా నేను. ఇప్పుడు మీరు రాకపోయినా, వాళ్ళు రాకపోయినా, వాళ్ళ చుట్టాలు రాకపోయినా పెళ్లి చేసేది నేను పోవాలా? అసలు వద్దురా బాబు ఈ కార్యక్రమాలంటే. చివరికి జాగ్రత్తగా ఉండాలని నేను చెబుతుంటే నన్ను మీరు బాహాటముగా వేడుకకు కనపరుస్తున్నా. మీరు బాహాటముగా ఆనాడు యేసయ్యను సిలువకు అప్పగించారట. బాహాటముగా యేసును సిలువ వేశారట. ఈరోజు ఎంత తెలిసి బాహాటముగా మమ్మల్ని ఆ వేడుకకి పిలుస్తున్నారు. ఇప్పుడు నేను రాను అన్నానుకోండి, మీరేం చేస్తారు? మేము పెళ్లి పెట్టుకుంటే అయ్యగారు రాకపోవటం ఏంటి? మరి మనం ఆ సంఘానికి చెందిన వాళ్ళమేగా, మన అయ్యగారేగా. మన అయ్యగారు రాకపోతే ఎవరు వస్తారు పెళ్లి చేయటానికి? అలిగారనుకోండి, ఇది కరెక్టేనా? ఇంత భయంకరమైన పరిస్థితులుంటే ఇప్పుడు మీరు అందరూ ఎగ్గొట్టినా, చివరికి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టాలు ఎగ్గొట్టినా పెళ్లి చేయటానికి మాత్రం నేను పోవాలి. మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు సావు బతుకు మాకు తెలవదు, ఆ పెళ్ళి మాత్రం చెయ్యి. పెళ్లి చేసినాక వైరస్ వచ్చిందనుకో, చూడటానికన్నా వస్తారా? మీరు వస్తారులే చూడాలంటే నేను అంటించుకోవాలా? ఎంతమంది విశ్వాసులు వచ్చి నన్ను చూస్తారు అండి? మీకు అర్థమవుతుందా? బలవంతం చేసి ఇబ్బందులు పెట్టి దైవజనులు కానీ బంధువులు కానీ అలాంటి ఫంక్షను, పెళ్ళి, అది రండి ఇది రండి, మీ వట్టుకు చేసుకోండి, ఏదైనా మీ వరకో చేసుకోండి. ఈ టైంలో అందరిని పిలిచి పేరంటాలు చెప్పి హంగామ చేయకపోతే ఏమి కాదు. కొంచెము సేపు ఉగ్రత తీరిపోవు వరకు, చెప్పండి, కొంచెము సేపు దాగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు 12వ తారీఖు చింతపల్లిలో పెళ్ళి ఉంది. నేను చేసేదే మనవాళ్ళే. ఇప్పుడు ఎట్టుందంటే, మీరు ఎవరు వస్తారు రారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు తప్పుద్దా? తప్పదు. ఒకటి ఏంటంటే, మనం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ ఎక్కడెక్కడి నుండో ప్రజలు వచ్చినప్పుడు ఎంతైనా ఆ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తెలిసి ఎలాంటి వాటిలో చిక్కుకోవటం
బాధాకరమే కానీ మీకు తప్పినా మాకు తప్పు ఏమండి. మరి ఇప్పుడు ఒక్కళ్ళతోనే పోద్దా? నాకు వస్తేనా ఒక్కడితోనే పోద్దా? మీకు కూడా కొద్దిగా పంటిస్తాగా నేను ఒక్కడనే ఉండాలా క్వారంటైన్లో? ఇట్లా చెప్తేనే మీకేమన్నా ఎక్కుద్దని ఈ మాటలు మీకు చెప్తున్నా. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటంటే దైవజనుల్ని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకొని పోతున్నారన్నమాట. మీరు ఏమన్నా కానీ మాకు తెలవదు. సరే పర్వాలేదు, అంతగా అర్థం చేసుకోలేనప్పుడు ఇక అది భరించటానికి కూడా మేము సిద్ధమే. దేవుని పిల్లలారా గమనించండి, జాగ్రత్తగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దోషులను శిక్షించుటకు యెహోవా నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. అంతఃపురములో ప్రవేశించండి, లోపలికి వెళ్ళి తలుపు వేసుకొనండి, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండండి. చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. యెహెజ్కేలు గ్రంథములో 3:24 చదువుదాం. నేను నేలను సాగిపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపపోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. దేవుడు తన ప్రవక్తతో చెబుతున్న మాట అండి ఇది. అపాయం ఉంది, కీడుంది, నిన్ను బంధించటానికి వాళ్ళు కాసుకొని ఉన్నారు అని దేవుడు చెప్పాడుగా, హెచ్చరిస్తున్నాడుగా. వాళ్ళు పాశములు వేసి నిన్ను బంధించటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. ఏమండి, అమ్మో ఆ ప్రవక్తకు అంత భయమా? ఆ అయ్యగారికి అంత భయమా? కాదు, దేవుడే చెప్తున్నాడు, రే నాయనా, పరిస్థితి బాగోలేదు, వారు పాశములు వేసి నిన్ను బంధించటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ దగ్గరికి పోతే నీకు బంధకాలు వేయక తప్పదు, నిన్ను బంధించక తప్పదు. కాబట్టి నువ్వు వారి యొద్దకు వెళ్ళక ఏం చేయాలి? నువ్వు సరాసరిని ఇంటికి పోయి దాక్కో. హల్లెలూయా. ఇన్ని జాగ్రత్తలు చెప్పాక కూడా రాడా అయ్యగారు, రాడా అని మీరు అనుకుంటే అది ఎవ్వరికి కూడా క్షేమకరమైనటువంటిది. కోడి తన పిల్లలను గద్ద వస్తున్నప్పుడు కోడి అరుస్తూ ఉంటుంది. పిల్లలు అక్కడక్కడ తిరుగుతున్నటువంటి పిల్లల కోసం అరుస్తూ ఉంటుంది. రండి రండి, వచ్చేయండి, నా రెక్కల చాటుకు వచ్చేయండి, గద్ద చెట్టు మీద ఉంది, లేక ఎగురుతుంది, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని తినేస్తుంది, బిడ్డలారా వచ్చేయండి అని 2 రెక్కలు ఇలాగ చాపుకొని ఉంటే పిల్లలన్నీ కేరకేరమని అరుచుకుంటూ తల్లి రెక్కల నీడలోకి వచ్చేస్తాయి. ఒకటంట, ఓయ్ అది అరవంగంలోని పోవాలా, వీటికి అంత అదురెందుకు, అయ్యి పోతే మాత్రం నేనెందుకు పోతా అని ఆడనే తిరుగుతుందంట. ఇంకా ఆడనే తిరుగుతుందంట. తిరుగుతుంటే ఇంకా తల్లి ఆ బిడ్డ కోసం కూడా కేకలు పెడుతుంటే కూడా అది ఏమనుకోవడం తెలుసా? ఓయ్ అంత అరుతున్నవే, నేను అంత పిచ్చిదాని కాదు, నాకు తెలుసు నీ రెక్కలకి కిందకు వచ్చినాయి చూసినవా, అవి ఊరికి అదురి ఊరకు ఒక కరుపర్వంగులు వచ్చినాయి, నాకు తెలుసు ఎప్పుడు రావాలో,
అని ఇంకా అరుస్తుంటే కూడా ఆ బిడ్డ రావట్లేదంట పిల్ల. ఈ లోపల గద్దొచ్చిందంట, తన్నుకెళ్ళిందంట, చెట్టు మీద పెట్టిందంట, కాలేసిందంట, గద్ద ముక్కుతో చీల్చిందంట. అప్పుడు గుర్తొస్తుందంట తల్లి, అయ్యో 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 అయ్యో. అవన్నీ తల్లి మాట ఈయన వెళ్ళిపోయినప్పుడే నేను కూడా వెళ్ళిపోతే ఎంత బాగుండేది. ఇప్పుడు అనుకుంటే ఆ సుఖమా అయిపోయిందండి. కాలు కింద పెట్టింది ఆ కోడి పిల్లనే, ఆగి ఒక్క దెబ్బ చీల్చేటప్పటికే ఎక్కడికక్కడ 2 భాగాలైపోయిందంట పిల్ల. అప్పుడు గుర్తొచ్చిందంట తల్లి మాటలు. ఏమండి, దేవుడెప్పుడు మన క్షేమం కోరే పిలుస్తూ ఉంటాడు. దేవుడెప్పుడు మన క్షేమం కోరే మాట్లాడుతూ ఉంటాడు. బిడ్డ, ఉగ్రత రాబోతుంది, శిక్ష రాబోతుంది, అన్యజనుల మీదకి, దోషము చేసిన వారి మీదికి, మాట వినని వారి మీదికి నా ఉగ్రత బయలుపరచబడుతుంది. ఈ టైంలో మీరు బయట తిరగడం మంచిది కాదు. అంతఃపురంలోకి వెళ్ళిపోండి, మీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సమయం దాక్కోండి. ఆ ఇల్లు, ఆ అంతఃపురం యేసయ్య రెక్కల నీడే. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే యేసయ్య రెక్కల నీడలో ఉంటారో, ఆయన రెక్కల నీడలో దాగుకుంటారో వారు సురక్షితంగా నివసిస్తారు. వారికి ఏ అపాయమును. హల్లెలూయా. కాబట్టి దేవుని హెచ్చరికకు లోబడదాం, ఆయన మాట విందాం. ఉగ్రత తీరిపోయే వరకు తలుపులు వేసుకొని దాగి ఉందాం. అట్టి విధముగా దేవుడు తన కృపను, కాపుదలను మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్.